తండ్రి లాంటి నా అన్నయ్యకి, అన్నయ్య, అమ్మా నాన్న లేని లోటు లేకుండా ఇన్నేళ్ళు నన్ను బాగా చూసుకున్నావు. ఒకవేళ వాళ్ళు ఉన్నా నన్ను ఇలా చూసుకునే వాళ్ళు కాదేమో. అడిగినవన్నీ ఇచ్చావు, అడక్కపోయినా చాలా చేశావు. నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వే ఆ కంటిని నీ చేత్తో నువ్వే పొడుస్తున్నావు. అర్థం కాలేదా దాస్? ఆ పేరు వింటేనే నీ ఒళ్ళు మండిపోతుంది కదా. ఎందుకు మండదులే. నీ కులం కానివాడు నీ ఇంటి ముందు నిలబడినా అటువైపు కూడా చూడని నువ్వు ఇప్పుడు చిన్న కులస్తుడు నీ చెల్లి చేయి పట్టుకుంటే మాత్రం ఎలా ఒప్పుకుంటావు? ఎన్నేళ్ల క్రితమో గుర్తులేదు, కానీ నా జీవితంలో ప్రతిరోజు ఏడుస్తున్న రోజులవి. మోహన్ మామయ్య నన్ను ఎంత ఇబ్బంది పెట్టేవాడో తెలుసా? నన్ను ఎక్కడెక్కడ తాకేవాడో తెలుసా? ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఏడ్చినా వదిలేవాడు కాదు. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక నరకం చూసేదాన్ని. అలాంటి ఒక రోజు మామయ్య నన్ను బలవంతంగా తీసుకువెళ్తుంటే అది దాస్ చూసి అర్థం చేసుకుని మావయ్యకి బుద్ధి చెప్పాడు.